Welcome back. In this video, we are going to learn about this plugging. Plugging is a method of breaking in electrical terminologies. So we apply this plugging method to break this electrical machine, right? So let's dive deep more into this thing. And here we are having some motor. It is a shunt motor, self-excited, and let's know about the operation. What is going to happen within this? So supply voltage ఇలా ఇచ్చామే అనుకోండి. ఇచ్చిన వెంబటే ఓకే సమ్ ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఐ అనే కరెంట్ ఫ్లో అయ్యాక మనకు బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ బ్యాక్ ఈఎంఎఫ్ అపోజెస్ ద కాజ్. ఈ సప్లై వోల్టేజ్ని ఇది అపోజ్ చేస్తూ ఉంటుంది. అండ్ వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఆ వోల్టేజ్కి తగ్గట్టు ఈ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇది 230 ఉండి అండ్ ఇది ఒక 225 ఉంది అనుకోండి. 5 volts నీకు అక్రాస్ ద ఆర్మేచర్ అనేది అపియర్ అవుతుంది. అండ్ ఆ 5 voltsకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుందో వైండింగ్కి దానికి తగ్గట్టు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో దిస్ ఇస్ ద ఆపరేషన్ ఇన్ జనరల్ మోటార్ టర్మినాలజీలో. సో జనరల్గా మనం ఇలా V = IARA + EB అనే ఈక్వేషన్ ఇది అందరికీ తెలిసిందే. సో దీనికి KVL అప్లై చేసామే అనుకోండి. KVL అప్లై చేస్తే మనకు -V + IRA + EB = 0 క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా వెళ్తే రైట్ ఇలా. నెక్స్ట్ -V0 పంపిస్తే V = IRA + EB ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏంటి అని అంటే V = IRA + EB, IA = V - EB/RA. IAని సబ్జెక్ట్ చేస్తే ఇదంతా స్టోరీ. సో IAకి ఒక ఈక్వేషన్ వచ్చింది రైట్. ఇది పట్టుకోండి ఈ ఈక్వేషన్ని. T is proportional to 5IA. ఇది జనరల్గా మనకు తెలిసినటువంటి విషయమే. సో T is proportional to 5IA. T is proportional to 5IA ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసామే అనుకోండి. V - EB/RA. దీన్ని ఆయనతో లోపలికి పంపించామనుకోండి. 5V/RA - 5EB/RA. ఫ్లక్స్ లోపలికి వచ్చేసింది. సో ఫ్లక్స్ ఇది ప్రపోర్షనాలిటీ ఉంది కాబట్టి ఈ ప్రపోర్షనాలిటీని తీసేయాలి కాబట్టి ఏదో కాన్స్టెంట్ పెట్టుకోవాలి. అండ్ ఫ్లక్స్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఇన్ దిస్ పర్టికులర్ టైప్ ఆఫ్ మోటార్. ఇన్ దిస్ DC షంట్ మోటార్ ఫ్లక్స్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. కాబట్టి K1 K2 అనే ఫ్లక్స్ కాన్స్టెంట్స్ పెట్టుకున్నాము. అయిపోయింది. ఇక్కడ వరకు టార్క్కి సంబంధించి ఏదో ఈక్వేషన్ వచ్చింది. సమ్ ఈక్వేషన్. నౌ ప్లగ్గింగ్లో ఏం జరుగుతుంది అని అంటే ఈ సప్లై వోల్టేజ్ని ఇలా ప్రొవైడ్ చేశాను కదా. ఇప్పుడు ఉల్టా పల్టా చేస్తాను టర్మినల్స్ని. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్. ఐదర్ నువ్వు దీన్నైనా చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే దీన్నైనా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఈ టర్మినల్స్ అన్నా చేంజ్ చేసుకో లేకపోతే మోటార్ టర్మినల్స్ అన్నా చేంజ్ చేసుకో. నేను సప్లై టర్మినల్స్ని చేంజ్ చేసుకున్నాను. చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది ప్లస్ మైనస్ ఉన్నది కాస్త మైనస్ ప్లస్ అయిపోయింది. నౌ మైనస్ ప్లస్ అయిపోయిన తర్వాత దీనికి ఒక KVL ఈక్వేషన్ రాసుకుందాము. KVL ఈక్వేషన్ రాసుకుంటే ఏమవుతుంది -V - EB + IRA = 0 ఇలా వచ్చినప్పుడు. సో ఇది యాంటీ క్లాక్ వైజ్లో చేస్తే ఈ విధంగా వస్తుంది. ఒకవేళ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నేను చేసుకుంటాను అని అంటే దిస్ ఈజ్ V + V ఇలా పోతున్నాం కాబట్టి +V -IARA. సో ఈ IA అనేది ఇటు సైడ్ ఉంది కదా, అంటే ఈ డైరెక్షన్లో వస్తుంది కదా, ఈ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి దీన్ని నేను ఆపోజిట్ డైరెక్షన్లో కన్సిడర్ చేసుకుంటున్నాను కాబట్టి -IARA అని అనుకుంటాను. అలానే ఎందుకు అనుకోవాలి. ఇక్కడ రెసిస్టర్ ఉంది అనుకోండి. ఈ రెసిస్టర్ దేంది ఈ మోటార్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్కి సంబంధించినటువంటి రెసిస్టెన్స్. సో దీనికి మనం సైన్స్ కనుక అప్లై చేస్తే ఇలా వెళ్తున్నాం కాబట్టి ఇది మైనస్ సైన్ అవుతుంది, ఇది ప్లస్ సైన్ అవుతుంది. ఇక్కడ డ్రాప్ ఎంత ఉంది అని చెప్పాలనుకుంటే -IARA అనే చెప్పాలి రైట్. +V - IARA + EB = 0 క్లాక్ వైజ్ డైరెక్షన్లో. నెక్స్ట్ IAని నేను సబ్జెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో కరెంట్ అనేది ఎంత వెళ్తుంది, సో అది ఈ డైరెక్షన్లో వెళ్తుంది, మరి ఎంత వెళ్తుంది అని నాకు తెలియాలి కాబట్టి దానికి నేను ఏం చేశానంటే IAని సబ్జెక్ట్ చేశాను. IAని సబ్జెక్ట్ చేస్తే IA = V + EB/RA. సో ఇలాంటి ఈక్వేషన్ వచ్చింది. డన్. ఇలా వచ్చినప్పుడు ఏమైంది అని అంటే టార్క్ ఇస్ ప్రపోర్షనల్ టు 5IA. ఇక్కడ ఏది రాసామో ఇక్కడ కూడా అదే రాశాను. టార్క్ ఇస్ ప్రపోర్షనల్ టు 5. IA వాల్యూ ఏంటి, IA ఇస్ సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 5ని లోపలికి పంపించామనుకోండి. K1 K2 అనేది వచ్చింది. ఇక్కడ కూడా ఒక టార్క్ ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ ఒక టార్క్ ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ ఒక టార్క్ ఈక్వేషన్ వచ్చింది. వస్తే ఏంటి అంటే నాకు జనరల్గా మోటరింగ్ ఆపరేషన్ జరిగినప్పుడు నేను ఈక్వేషన్ రాశాను. ఈక్వేషన్ రాస్తే టార్క్లో ఏమొచ్చింది, ఇక్కడ మైనస్ సైన్ వచ్చింది. ఈ వోల్టేజ్కి సంబంధించినటువంటి దాన్ని ఈబీకి సంబంధించినటువంటి దాన్ని సో వోల్టేజ్ నుంచి ఈబీని తీసేయాలి అన్నట్టు ఉంది. ఇక్కడ ఇది చూస్తే సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది టార్క్ సమ్ వాల్యూ. ఇవే వాల్యూస్ సేమ్ ఇక్కడ ఉన్నప్పుడు
సో ఇక్కడ మనకు ప్లస్ సైన్ వచ్చింది, ఇవే వాల్యూస్ అక్కడ ఉన్నాయి. కాకపోతే మనకు అర్థమెటిక్ ఆపరేషన్లో మనము ఇక్కడ డిరైవ్ చేసుకుంటూ వస్తే ప్లస్ వచ్చింది, అడిషన్ వచ్చింది. కాబట్టి ఈ వాల్యూ అనేది పెద్దగా ఉంటుంది, ఈ వాల్యూ పెద్దగా ఉంటుంది కాబట్టి టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇట్ మీన్స్ దట్ మోటరింగ్ ఆపరేషన్లో కన్నా బ్రేకింగ్ ఆపరేషన్లో ఉన్నటువంటి టార్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని ప్లగ్గింగ్ మెథడ్లో అర్థమవుతుంది. రైట్, నౌ లెట్ us see this plugging operation in separately excited DC shunt motor. Separately excited DC shunt motorలో ఒక చిన్న చేంజ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, బట్ ఇక్కడ ఒక చిన్న రెసిస్టర్ యాడ్ చేయాలి. ఈ రెసిస్టర్ యాడ్ చేసి ఈక్వేషన్లో కూడా ఈ రెసిస్టర్ని రాసుకోవాలి. ఇది ఆర్బీ అనే రెసిస్టర్ అని మనం అనుకుంటే VA ఈజ్ ఈక్వల్స్ టు IRA ప్లస్ RB మైనస్ EB. సో మోటారింగ్ కాబట్టి మైనస్ EB అనే ఈక్వేషన్ వస్తుంది. మామూలుగానైతే ప్లస్ EB అని రావాలి, VA ఈజ్ ఈక్వల్స్ టు IA ఆఫ్ RA ప్లస్ RB ప్లస్ EB అని రావాలి. మోటరింగ్ ఆపరేషన్ కాబట్టి మైనస్ EB వస్తుంది. మైనస్ EB ఎందుకు వచ్చింది అని అంటే KVL అప్లై చేస్తే అలా వచ్చింది, ఎందుకంటే మనం ప్రీవియస్ దాంట్లో చేసాం కదా. సో చేసిన దాంట్లో కూడా మనకు అదే విధంగా వచ్చింది, మైనస్ EB అన్నట్టు. ఇక్కడ మైనస్ EB అన్నట్టు వచ్చింది చూడండి. సో ఆ విధంగా మళ్ళీ LHSకి RHSకి దాన్ని అటు దీన్ని ఇటు అన్ని ఎటు అటు సెట్ చేస్తే మళ్ళీ ఇది ప్లస్ అయిపోయి ఈ వోల్టేజ్ యాడ్ అయిపోతుంది. సో ఆల్రెడీ అయిపోయింది చెప్పేశాను కాబట్టి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్ హియర్. సో IA ఈజ్ ఈక్వల్స్ టు ఐఏనే ఎందుకు సబ్జెక్ట్ చేస్తున్నాను, ఐఏనే ఎందుకు తీస్తున్నాను అంటే నా టార్క్ అంతా కూడా కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్, కరెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటే టార్క్ మ్యాగ్నిట్యూడ్ అనేది అంత ఉంటుంది. సో ఈ కరెంటుని మనం తీసుకొని టార్క్కు సంబంధించినటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకుంటున్నాము. దట్ ఈస్ ద పాయింట్. సో ఈ IA ఈజ్ ఈక్వల్స్ టు V ప్లస్ EB బై RA ప్లస్ RB అని వచ్చింది. RA ప్లస్ RB ఎందుకంటే RB అనేది ఇక్కడ యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ పెట్టేశాను. రైట్, అండ్ T ఈజ్ ప్రపోర్షనల్ టు సమ్. ఈ ప్రపోర్షనాలిటీ 5IA అంటే ఏంటి, మళ్ళీ 5 అనేది అది 5 కాన్స్టెంట్గా ఉంటుంది. IA వాల్యూలో ఇది సబ్స్టిట్యూట్ సబ్స్టిట్యూట్ చేశాక 5ని దీనికి కలపాలి, కలిపితే ఇక్కడ 5V బై RA ప్లస్ RB 5EB బై RA ప్లస్ RB ఈ విధంగా వస్తుంది. 5 ప్లస్లో K1 K2 అనే కాన్స్టెంట్స్ పెట్టుకుంటాం. దట్ ఇస్ ఆల్ అబౌట్ దిస్. సపరేట్లీ ఎగ్జైటెడ్కి సెల్ఫ్ ఎగ్జైటెడ్కి తేడా ఒకటే, ఈ RB అనే రెసిస్టెన్స్ పెట్టుకుంటాం మనం. ఇక్కడ ఎందుకు ఇక్కడ రెసిస్టెన్స్ పెడుతున్నావు, ఇక్కడ రెసిస్టెన్స్ ఎందుకు పెట్టట్లేదు నువ్వు అని అడిగారే అనుకోండి, ఇక్కడ రెసిస్టెన్స్ ఎందుకు పెట్టలేదు అక్కడ ఎందుకు రెసిస్టెన్స్ పెడుతున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వైండింగ్ ఉంది చూడండి. సో ఈ ఫీల్డ్ వైండింగ్ అనేది అక్రాస్ దిస్ ఆర్మేచర్ టెర్మినల్స్కి టచ్ అయ్యింది కాబట్టి సడన్ చేంజ్ చేసామే అనుకోండి, ఇలా ప్లస్ మైనస్ కాకుండా మైనస్ ప్లస్ అని సడన్ చేంజ్ చేస్తే ఆ సడన్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ని బేర్ చేయగలుగుతుంది. ఈ ఇండక్టెన్స్, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ దిస్ వైండింగ్ ఈజ్ ఏబుల్ టు బేర్ దట్ సడన్ చేంజ్ ఇన్ దిస్ పర్టికులర్ టర్మినల్స్. ఆ వోల్టేజ్ని అది బేర్ చేయగలుగుతుంది కాబట్టి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. అది అపోజ్ చేసి లిమిట్ చేయగలుగుతుంది కరెంట్ని ఎంత పోవాలి ఏంటి అనేది. బికాస్ ఎక్స్ట్రా కరెంట్ పోయింది అనుకోండి వైండింగ్ కాలిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి వైండింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. వేరే సపరేట్లీ ఎగ్జైటెడ్ DC మోటార్కి వచ్చేసరికి చూసుకున్నట్టయితే దానికే సపరేట్ దీని కథ దీందే. దీన్ని నువ్వు చేంజ్ చేసావే అనుకోండి, దీన్ని చేంజ్ ఏం చేయట్లేదు, దీన్ని కాన్స్టెంట్గానే ఉంచుతున్నావు. అండ్ ఇది బయటకు ఉంది, మళ్ళీ దీనికి ఏం కనెక్ట్ అయ్యి లేదు కాబట్టి సో సడన్గా నువ్వు హయ్యర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ని ఇలా చేంజ్ చేస్తే దీనికి తగ్గట్టు EB యాడ్ అయిపోయి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మోటార్ని కన్సిడర్ చేసుకొని ఎంత అమౌంట్ ఆఫ్ హై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ పోవాలో అంత మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హై కరెంట్ ఫ్లో అయింది అని అంటే వైండింగ్ కంప్లీట్గా బర్న్ అయిపోతుంది. రైట్, సో దట్స్ వై మనం ఈ రెసిస్టర్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాము. ప్లగ్గింగ్ ఆపరేషన్ ఇన్ DC సపరేట్లీ ఎగ్జైటెడ్ షంట్ మోటార్. నెక్స్ట్ ప్లగ్గింగ్ ఇన్ సిరీస్ మోటార్లో ఏంటి స్టోరీ, ఇది మోటారింగ్, ఇది బ్రేకింగ్. మోటారింగ్లో ఏం జరుగుతుంది, VA ఈజ్ ఈక్వల్స్ టు IA ఆఫ్ RA ప్లస్ RAC ప్లస్ EB. ఇది జనరల్ ఈక్వేషన్, స్టార్టింగ్లో ఏది రాసామో అదే ఈక్వేషన్, IRA ప్లస్ EB మామూలు ఈక్వేషన్ మనం అనుకునేది. ఇక్కడ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఉంది కాబట్టి RSC అనే సిరీస్ వైండింగ్ని యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత దానికి సంబంధించి ఒక కరెంట్ ఈక్వేషన్ వచ్చింది, IN సబ్జెక్ట్ చేస్తే ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న చేంజ్, టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు 5IA. అండ్ అక్కడ మనం షంట్ మోటార్లో చూసుకుంటేనేమో 5 ఈజ్ కాన్స్టాంట్, ఫ్లక్స్ ఈజ్ కాన్స్టాంట్. బట్ హియర్ ఇన్ దిస్
సిరీస్ మోటార్ ఫ్లక్స్ ఈస్ వేరియబుల్. ఫ్లక్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. వై? బికాస్ కరెంట్ ఎంత ఉంటే దానికి తగ్గట్టు ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సిరీస్ ఫీల్డ్ వైండింగ్ కాబట్టి. దేర్ ఫోర్ ఫ్లక్స్ ఈస్ ప్రపోర్షనల్ టు ఐఏ. అండ్ దీన్ని ఐఏ అని అనుకున్నాం అనుకోండి, ఐఏ ఇంటూ ఐఏ, దట్ ఈస్ ఐఏ స్క్వేర్. రైట్. నౌ టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐఏ స్క్వేర్ కాబట్టి ఐఏ వాల్యూ ఏముంది, ఇదేదో వచ్చింది, ఇవి వచ్చిందని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేశాక ఇది స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ స్క్వేర్ ఉంటే స్క్వేర్ పెట్టేసేయండి. స్ప్లిట్ చేసుకోనికి కూడా ఏం లేదు. సో ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసుకోవాలి కాబట్టి దీన్ని కే పెట్టేసి ఇలా పెట్టి స్క్వేర్ పెడితే ఏదో ఈక్వేషన్ వచ్చింది. పక్కకు పెడదాం. బ్రేకింగ్ ఆపరేషన్ ఏం జరుగుతుంది ఇక్కడ? దీనికి కూడా ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు వి ప్లస్ ఈబీ బై ఆర్ఏ ప్లస్ ఆర్ఏసి. ఇక్కడ వి మైనస్ ఈబీ బై ఆర్ఏ ప్లస్ ఆర్ఏసి, ఇక్కడ వి ప్లస్ ఈబీ బై ఆర్ఏ ప్లస్ ఆర్ఏసి. సో అన్నీ సాల్వ్ చేసి ఐఏని సబ్జెక్ట్ చేస్తే, కేవీఎల్ అప్లై చేసి ఐఏని సబ్జెక్ట్ చేస్తే వి ప్లస్ ఈబీ బై ఆర్ఏ ప్లస్ ఆర్ఏసి. ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇలా వచ్చిన తర్వాత ఈ ఐఏని తీసుకెళ్ళి మళ్ళీ టార్క్ సంబంధించిన ఈక్వేషన్లో పడేస్తే ఇలా వచ్చి దీని తర్వాత ఈ ప్రపోర్షనాలిటీ తీసాను కాబట్టి ఒక కే అనే కాన్స్టెంట్ పెట్టుకుంటే ప్లగ్గింగ్ అనేది అయిపోతుంది అన్నట్టు. సో ప్లగ్గింగ్ ఈజ్ కంప్లీటెడ్. I think this video is helpful for you. If you think it is helpful, don't forget to like, and if you have any comment, let it be. So తెలియజేయండి, కామెంట్ ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. And that's all about this video. Thank you for watching till the end. Do subscribe.